హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, గుణింతాలు అంటే ఈ 4 గుణింతాలు నేర్పించాం కదా, కా ఖ గా ఘ. ఈ 4 గుణింతాలతో మనము స్లిప్ టెస్ట్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది చెప్తానని. మరి ఈరోజు పిల్లలకు ఆ 4 గుణింతాలు వచ్చాయా లేదా, ఎలా చదువుతున్నారు, ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఈ రెండు కూడా మనము కండక్ట్ చేయొచ్చండి. అయితే మనము ఏం చేయాలంటే, మనం ఎన్ని మార్క్స్ పెడుతున్నాము అనే విషయాన్ని ఫస్ట్ మనము అనుకోవాలి. 20 మార్క్స్ పెడతారా, 10 మార్క్స్ పెడతారా అనేది. 20 మార్క్స్ పెట్టండి. పెడితే దాంట్లో గుణింతం ఒకటి రాయించవచ్చు, ఒకటి ఓరల్గా చదివించడానికి, కొన్ని బిఫోర్ ఆఫ్టర్ లెటర్స్ అలాంటివి ఏమైనా ఇవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? మరి అది ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఓకే, చూడండి. తెలుగు స్లిప్ టెస్ట్ అని ఇక్కడ ఫస్ట్ బిట్ మనము ఎన్ని బిట్స్ చేసుకోవాలో మనం ముందే అనుకోవాలండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 4 బిట్స్ లాగా మనము ఇవ్వాలి అనుకుంటే, ఫస్ట్ బిట్ గుణింతం రాయించాలి. ఏదైనా ఒక గుణింతం. నేనైతే ఫస్ట్ గుణింతమే రాయించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు ఈజీ టు హార్డ్ వెళ్ళాలి. కాబట్టి మనము కొన్ని ఈజీగా ఉండాలి, కొన్ని హార్డ్గా ఉండాలి. ఓకేనా అండి? కాటు సహా వరకు గుణింతం రాయము. ఓకేనా అండి? దీనికి మనం ఒక 5 మార్క్స్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇలా బాక్సెస్ కా కా కి కి కు 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 కే కే కై కో కో కౌ కం కహ. ఇలా ఇస్తే వాళ్ళు నీట్గా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ రాస్తారండి. నెక్స్ట్ ఇవి కరెక్ట్గా రాస్తే 5 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ బిట్. క్రింది ఖాళీలను పూరింపుము. ఖాళీలు అంటే మనము ఇలా ఇవ్వాలి. ఈ అక్షరాలకి ఘ, ఘి, ఘీ, గై. దీనికి 5 మార్క్స్. ఓకేనండి? ఇప్పుడు కాగుణితము రాయడం అయిపోయింది. ఇది ఫిల్ ద బ్లాంక్స్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బిట్ మనము ఏమి ఇవ్వాలి అంటే, ముందు వచ్చే అక్షరాలైనా సరే, మధ్యలో వచ్చే అక్షరాలైనా, తర్వాత వచ్చే గుణిత పక్షాలైనా రాయమని చెప్పాలి. ముందు వచ్చేది ఇద్దామండి, ఎందుకంటే తర్వాత వచ్చేది పిల్లలు రాస్తారు, కానీ ముందు వచ్చే అక్షరాలని రాయమని చెప్తాం. క్రింది
గుణింతపు అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు వాడిని. ఇప్పుడు ముందు వచ్చే అక్షరాలు అంటే అన్నీ కలిపి కాగుణింతము, కాగుణింతము, గాగుణింతము, గాగుణింతం 4 గుణింతాలు కలిపి ఇవ్వాలండి. చూడండి. వన్, 2, 3, 4, 5. ఇది ఇక్కడ ఉంది కానీ పిల్లలకు ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఒకటి ఇస్తే దాన్ని చూసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చాను, ఇది దీనికన్నా ముందు లెటర్ ఇక్కడ వాళ్ళు చూడగలుగుతారా లేదా, అంత నాలెడ్జ్ కూడా పిల్లలకు వస్తుందా లేదా అనేది కూడా చూడొచ్చండి. నెక్స్ట్ 5th 6th వన్. Ninth one. ఇలా చూడండి, పిల్లలకు ఈ 5 మార్క్స్ ఈ విధంగా ఇవ్వాలండి. నెక్స్ట్ 4th బిట్ రీడింగ్. రీడింగ్ అంటే మనం ఏమి ఇవ్వాలి అంటే ఏదైనా ఒక గుణింతాన్ని చదవమని చెప్పాలి. ఇప్పుడు కా అయిపోయింది, ఖా అయిపోయింది, ఖా గుణింతం. ఖా గుణింతాన్ని చదవడానికి ఒక 5 మార్క్స్. రీడింగ్. ఓకేనా అండి? ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే పిల్లలు రాసిన తర్వాత కరెక్ట్గా రాస్తే కరెక్ట్ మార్క్స్ వేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కొన్ని మార్క్స్ కట్ చేయండి. ఓకేనా అండి? ఈ విధంగా పిల్లలకు అవన్నీ కూడా వాళ్ళు రాసిన తర్వాత కరెక్షన్ చేసి మార్క్స్ కూడా వేయాలి. అలా వేస్తే ఈ స్లిప్ టెస్ట్ కంప్లీట్ అయినట్టు. అంటే వాళ్ళకి ఆ మార్క్స్ని బట్టి వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయి లేదనేది మనం తెలుసుకోవచ్చు అండి. ఓకేనా? ఈ రకంగా స్లిప్ టెస్ట్ అయితే మీరు పిల్లలకు కండక్ట్ చేయండి. ఓకేనా అండి? మరి పిల్లలకు ఇవి అన్నీ కూడా ఇలా చేయడం వల్ల మంచిగా వాళ్ళు చదవగలుగుతారు, రాయగలుగుతారండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.